4వ శతాబ్దంకు చెందిన శ్రీ భవానీ నాగలింగేశ్వర స్వామి నాగారం శివయ్య కోరుకున్న కోరికలు నెరవేరుస్తారని భక్తులకు నమ్మకం. అలనాటి శ్రీరాముడు ప్రతిష్ఠించిన దేవాలయంగా పూర్వీకులు చెబుతుంటారు. ఇక్కడ పూర్వపు కట్టడాలు వాటికి ప్రతిబింబాలుగా ఉన్నాయి. నాగారం మున్సిపాలిటీలోని శివయ్యను దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు సైతం ఉదయం 4 గంటల నుంచే స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మారుమోగడం. సుమారు 2 లక్షల మంది శివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి, సభ్యులు సూర్యశేఖర్ రెడ్డి, నర్సింగ్, బిర్లా భిక్షపతి, ముదిరాజ్, నాగేశ్వరరావు, వెంకటేశ్వరు, హనుమంతరావు, కాశీ, పులకుర్తి, నరసింహ, కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. श्रद्धाज में, जगत में, धनंज में, विशिष्ट में, क्रीडाज में, मोदज में, जातंज में, जनिक्षमानंज में, सुखंज में, सुखंज में, नितंज में, वेद्यंज में, भूतंज में, भविष्यंज में, सुदंज में, सुबदंज ఆల్రెడీ ఇస్తున్నాము. అదేవిధంగా కాకపోతే ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఆ ప్రకటన చేయలేదు. కానీ రేపు ఉదయం 4 గంటల నుండి రేపు మధ్యాహ్నం వరకు అంటే అన్నదాన కార్యక్రమం అన్నప్రసాదం ఏర్పాటు జరిపిన వరకు రేపు కలుగజేస్తున్నాం భక్తులకు. అదేవిధంగా రేపు అన్నదానంతో పాటు 9వ తారీఖు సాయంత్రం అమావాస్య సందర్భంగా స్వామివారికి 108 కిలోల అన్నంతో స్వామివారికి అలంకరణ చేయబడుతుంది. అభిషేకంతో పాటు అలంకరణ చేయబడుతుంది 108 కిలోల అన్నంతో. 10వ తారీఖు ఉదయము అమావాస్య గడియల్లో స్వామివారికి ప్రతి నెలలో ప్రతి అమావాస్య రోజు 1 సంవత్సరం నుండి స్వామివారికి పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అమావాస్యకి ఆ 108 కిలోల అన్నాభిషేకం చేసినటువంటి ప్రసాదాన్ని భక్తులకి 10వ తారీఖు ఉదయం అన్నప్రసాదంగా పంచడం జరుగుతుంది, పెట్టడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా మీ మీడియా ద్వారా మరి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మరి భక్తులందరూ స్వామిలో మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు ఉదయం 4 గంటల నుండి అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం సామూహిక అభిషేక కార్యక్రమాలు మండపంలో జరపబడింది. అదేవిధంగా విఐపీలకి దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల ధర్మదర్శనం భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి దేవాలయంలో దేవతామూర్తుల యొక్క దర్శనం ప్రతి ఒక్కరిని కలిగేలాగా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వారికి ఎటువంటి కాకుండా వాళ్ళు హ్యాపీగా దర్శనం చేసుకునే విధంగా ధర్మదర్శనం వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. విఐపీ దర్శనం వాళ్ళకి మాత్రం నేరుగా స్వామివారి దర్శనం తప్ప ఇక వేరే దేవతామూర్తుల దర్శనం వారికి కలిగే అవకాశం ఉంది. రాత్రి 12 గంటల తర్వాత లింగోద్భవ కాలంలో స్వామివారికి రుద్రాభిషేకం చేయడం జరగబడుతుంది. అదేవిధంగా